ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీరు గుమ్మములో తీర్పు తీర్చవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా ప్రభా, మరి మీకే స్తోత్రములు. నిత్యుడగు తండ్రి ప్రభా, మరి ఈ వాక్యం మర్మములను మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి మనిషి కూడా తన పొరుగు వారితో నిజం మాట్లాడాలని దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిజమే, మరి తండ్రి అనే దేవుడు తన కుమారులమైన మనతో ఎల్లప్పుడూ కూడా నిజమే మాట్లాడాలని మనతో సూటిగా చెబుతున్నాడు. చూడండి, ఇది స్వయంగా శారీరకంగా మాట్లాడేటప్పుడు జరగవచ్చు. చాలామంది ఈ రోజుల్లో ఆన్లైన్లో చాటింగ్లు, పోస్టులు, ఫోన్ ద్వారా, రాత ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా మరి మనం వేరే వారితో సంభాషణ జరుగుతుంది. చాలామంది వ్యక్తులు తమ అభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేయడానికి మాటల ద్వారానే ఇష్టపడతారు. ముఖ్యంగా వారి జీవితాల్లో లేదా వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో దాని గురించి వారు ఏమనుకుంటున్నారో లేదా అనుభూతి చెందుతున్నారో తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు చేయవలసిన కొన్ని విషయాలను దేవుడు వారికి చెబుతున్నట్లు జెకర్యా ఇక్కడ స్పష్టంగా నమోదు చేస్తున్నారు. వారు ఒకరితో ఒకరు నిజం మాట్లాడుకోవాలని మరియు సత్యం, న్యాయం మరియు శాంతి కోసమే తీర్పు తీర్చాలని దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రపంచం నిజం మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి ఇష్టపడుతుంది. అయితే నిజం అంటే ఏమిటో ఈ ప్రపంచం మార్చివేసిందని ఇప్పుడు మనం చూడొచ్చు. వ్యక్తికి అనిపించిందే నిజం. నిజానికి ఈనాటి కాలంలో మనం చూసినట్టయితే ఒక వ్యక్తికి మన పిల్లలు కావచ్చు, మన సొంత వారు కావచ్చు, ఏదైనా వాళ్ళు నమ్మింది, వాళ్ళు అనుకున్నదే నిజంగా వాళ్ళు పరిగణిస్తున్నాడు. కానీ నిజానికి అదే నిజం అనుకుంటే వాళ్ళందరూ కూడా మరి దేవుని దారి నుంచి వేరైపోయినట్టే. మరి నిజం ఏమిటో ఆ నిజమైన దారిలోకి చేరాలని మరి కొన్ని సందర్భాలలో మరి ఒక హత్య కావచ్చు, అబద్ధం కావచ్చు, మరి చట్టబద్ధమైన ఏ చర్యలోనైనా నిజం ఎంతవరకు ఉందో వారు ఖచ్చితంగా తెలుసుకోవాలని దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబద్ధాలకు, మరణానికి తండ్రి అయిన సాతాను ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని బట్టి తీర్పు చెప్పడానికి ఇకపై ఒక ప్రమాణం లేనే లేదు. కాబట్టి లోకం పట్టున్న సత్యంలోనే విశ్వాసులు నడవాలని ఆశిస్తారు. అయినప్పటికీ దేవుడు విశ్వాసులకు ఆయన సత్యాన్ని మాట్లాడమని వెల్లడి చేస్తున్నాడు. సాతాను అబద్ధాలు మరియు మోసాన్ని అనుసరించే బదులు విశ్వాసులుగా ఉంటున్న మనమందరం కూడా ప్రతి సమయంలో నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. యేసు తానే సత్యము, తానే జీవము, తానే మరి మార్గము అని తెలిపిన దేవుడు. ప్రపంచం సత్యాన్ని మరి తప్పుగా చూస్తున్నప్పటికీ మరి ప్రభు యొక్క కుమారులమైన మనము ఆయన హృదయం ద్వారా మన జీవితంలో మరి సత్యాన్ని చూడాలని దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అటువంటి సత్యాన్ని మనమందరం కూడా ఎరిగిన వారముగా ఉండి మరి మన జీవితాలలో ఏమాత్రము అపవాదికి మరి ఆస్కారం ఇవ్వకుండా మనమందరం కూడా చట్టాన్ని పట్టుకొని చట్టాన్ని ప్రేమిస్తూ మరి సాతానుకి ఏమాత్రము మరి అవకాశం ఇవ్వకుండా ఉండుటకు మనం సహాయం చేయాలని మాట్లాడుతున్నాడు. క్రీస్తులా కనిపించడానికి ప్రేమతో సత్యాన్ని మాట్లాడడం మనం నేర్చుకుందాం. కొత్త నిబంధనలు చూసినట్టయితే దేవుని యొక్క ప్రేమ మరి మనల్ని సత్యాన్ని అనుసరించేలా చేసింది. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఇది ప్రియమైన వ్యక్తి ప్రయోజనం కోసం పనిచేసే స్వీయ త్యాగపూరితమైన ప్రేమ. మనం సత్యాన్ని మాట్లాడడానికి
మరి మన నోటి నుంచి ఏ చెడు మాట రానివ్వకండి అని మాట్లాడుతూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4:29 ఆ మాటలు వినేవారికి మన మాటలు ఎంతో ప్రయోజనకరంగా ఉండాలని, మనము ప్రేమతో సత్యాన్నే మాట్లాడాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. పౌలు కూడా మోసకరమైన కోరికలచే చెడిపోయి మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనస్సుల స్వభావంలో నూతనపరచబడాలని, మరియు నిజమైన నీతి మరియు పవిత్రతలో దేవుణ్ణి పోలి ఉండుటకు సృష్టింపబడిన నూతన స్వభావమును ధరించుకోవాలని మాట్లాడుతూ, మీరందరూ కూడా అబద్ధములు చెప్పడం ఆపివేయాలని మాట్లాడుతూ సత్యాన్నే పలకాలని స్పష్టం చేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22-25 ఒకే శరీర సభ్యులుగా మనం ఒకరినొకరం మోసం చేసుకోకూడదు. అబద్ధాల ద్వారా ఒకరినొకరం మోసం చేసుకోలేము. సిగ్గుతో లేదా మనం ఇంకా దేనితోటైనా మరి అబద్ధం చెప్తున్నాము అనంటే అది దేవుడి యొక్క రాకడలో మరి మనల్ని తీర్పు సమయంలో మరి ఎక్కడ నిలబెడుతుందో ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. మరి ఏ ఉద్దేశమైనా మరి ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో ఐక్యమైన వారిగా మనం నిజాయితీతో వర్గీకరించబడాలి. ప్రేమించేవారు తప్పనిసరిగా నిజం మాట్లాడాలి. ప్రేమ సత్యంతో సంతోషిస్తుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6 మాట్లాడుతుంది. ప్రేమతో సత్యాన్ని మాట్లాడడం అంటే సత్యం మరియు ప్రేమ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉంటాయో దాని గురించి మాత్రమే కాదు, మృదువైన ప్రవర్తన కలిగి ఉండటం. అందుకే చూసారా, మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి మనకు అబద్ధం చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పము. మనం ఒకరినొకరం ప్రేమిస్తున్నాము కాబట్టి మనం సత్యాన్ని మాట్లాడాలి. మనం సత్యం తెలుసు కాబట్టి మనం ప్రేమతో కూడిన వ్యక్తులుగా ఉండాలి. యేసు తండ్రి నుండి వచ్చాడు, కృపతోనూ సత్యంతోనూ నిండి ఉన్నాడు. ఆయన అనుచరులుగా ఆయన స్వరూపానికి మరి అనుగుణంగా మారుతున్నట్లుగా మనం కూడా కృపతోనూ సత్యంతోనూ వర్గీకరించాలి అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ముఖ్యంగా క్రీస్తుని తెలియని వారిని ప్రేమించమని కూడా మనం పిలువబడ్డాము. అంటే మన ప్రేమ కేవలం విశ్వాసుల మన చర్చిలోనే కాదు, కానీ ప్రభువుని అంగీకరించని అనేక విశ్వాసుల పట్ల కూడా మనం ప్రేమ చూపాలి. మనం ప్రేమను చూపించగల ఉత్తమ మార్గం వారితో సువార్త సత్యాన్ని పంచుకోవడమే. క్రీస్తును మొదట మన జీవితాలలో ఉన్న క్రీస్తును వారికి పరిచయం చేసి, ప్రజలు తమ పాపాలలో చనిపోయారు మరియు నరకంలో శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడిన వారు కాదని తెలిపి క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా వాళ్ళకు సువార్తను చాటడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇది మనం ఎంచుకోవాల్సిన పాత్ర. పేతురు ఇలా రాస్తున్నాడు, మీ హృదయాలలో క్రీస్తును ప్రభువుగా గౌరవించండి. మీకున్న నిరీక్షణకు కారణం చెప్పమని మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వండి అని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. మరి క్రీస్తులో అవయవంగా ఉంటున్న మనమందరం కూడా దేవుని ప్రేమ కారణంగా మరియు సత్యం మరియు ప్రేమ రెండింటినీ స్పష్టంగా మన జీవితాలలో ఈ లోకానికి కనిపించే విధంగా ప్రతిబింబించాలని బతిమాలుకుంటున్నాను. నేటి నుంచి మీరందరూ కూడా సత్యమే పలకాలని మాట్లాడుతున్నాను. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవ ప్రభ, మరి వాక్యం యొక్క సత్యమును మా జీవితాలలో నెరవేర్చబడుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.